రంగారెడ్డి జిల్లా తుర్కెంచాల్ మున్సిపాలిటీ వినాయక చవితి పండుగ సందర్భంగా మాసప్ చెరువులో వినాయకుల నిమజ్జనం కార్యక్రమానికి పెద్ద క్రేన్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన తుర్కెంచాల్ మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి విచ్చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేసినందుకు మున్సిపల్ అధికారులను మరియు ఫైర్, పోలీస్, R&B, మెడికల్ అండ్ హెల్త్ తదితర విభాగాల అధికారులను సిబ్బందిని ప్రశంసించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర టీజీ క్యాబ్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, టీపీసీసీ సభ్యులు మాజీ కౌన్సిలర్ కాకుమాన్ సునీల్, మాజీ వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హర్తా ధనరాజ్, మాజీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ కౌశిక ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ దంపతులు, మాజీ కౌన్సిలర్ మర్రి మాదయ్ మహేందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శేఖర్ గౌడ్, మేతర్ దర్శన్, బ్రాహ్మణపల్లి కాంగ్రెస్ లీడర్ కొంతం వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు. నిమజ్జన కార్యక్రమానికి విచ్చేయనున్న భక్తులకు BRR ఫౌండేషన్ అధినేత బూడిద రామిరెడ్డి నేతృత్వంలో ఉచిత పులిహోర మరియు మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఓం సద్గురు పెద్ద ఇటా తీసుకున్నాం. దాంట్లో మొత్తం ఏ రోజు ఆ రోజు తీసి పైన పెడుతున్నాం. చెరువులో 5 తులాల గొంతుతోటి నైట్ మొత్తం హెవీ ఉంది. ఇప్పుడు మార్నింగ్ 9:40 ఎన్ని పడ్డాయి ఇక్కడ? 2000 एकदा ब्रह्मणो वरदे एकदैव यजमान आयुस्तेजो दधाति घोरे एभ्यो घोरघोरनया आदा ओम नमो प्रातपदये नमो गणपतये नमः प्रमदपदये नमस्ते अस्तु लंबोदराय गदन्ताय विघ्नविनाशिने महाराज की गणपति महाराज की ఇట్లా అందరు కలిసి ఒక ఫోటో గణేష్ మహారాజ్ కి ఒక నిమిషం గణేష్ మహారాజ్ కి ఓకే దాని దగ్గర ఉండకండి.
ఎమ్మెల్యే వస్తువులు చేయాలంటే నియోజకవర్గం తుర్కయంజాల్ పురపాలక సంఘంలో ఉన్నటువంటి ఈ నిమజ్జనం కార్యక్రమం గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ ఉండేటువంటి మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, ఎలక్ట్రిసిటీ, R&B అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా హైదరాబాద్ సగం అంతా కూడా ఇక్కడ వస్తుంది. ఇప్పటికే దాదాపుగా 4,000 విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగింది. పోయిన సంవత్సరము మొత్తం విగ్రహాలు 2,700 విగ్రహాలను ఇక్కడ ప్రభుత్వం పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మేము అందరికీ అన్ని విధాలుగా మరి ఏ ఇబ్బంది జరగకుండా చేయాలనేటువంటి ఒక కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాం. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి మా అధికార యంత్రాంగం అంతా ఇక్కడ పూర్తిగా పనిచేస్తుంది. ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా, ఏ లోటు రాకుండా అన్ని చూసే కార్యక్రమం గడిచిన వారం రోజుల నుంచే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తుర్కయంజాల్ మున్సిపాలిటీకి వెళ్ళి ఈ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇది ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉండేటువంటి చెరువు కాబట్టి దీనికి బాధ్యత మేమే తీసుకొని ఈ యొక్క గణేష్ భగవాన్ని చల్లగా సాగనంపేటువంటి కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాము. జై బోలో గణేష్ మహారాజ్.